మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఘన విజయం రాజకీయ పార్టీలకు గట్టి హెచ్చరిక అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు గన్ ఫౌండరీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని అమలు విషయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేశాయని విమర్శించారు. చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్ పరిధిలో జరిగిన 2900కు పైగా వార్డు ఎన్నికల్లో మెజార్టీ బీసీ అభ్యర్థులు విజయం సాధించడం బీసీల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఇందులో ఎక్కువగా జనరల్ సీట్లలోనే విజయాలు రావడం గమనార్హమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో 43% బీసీ అభ్యర్థులు గెలిస్తే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 53% విజయం సాధించడం చారిత్రకమని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలకు ఈ ఫలితాలు గట్టి బుద్ధి చెప్పాయని సంఘాల నాయకులు మేధావులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. బీసీ అభ్యర్థులమైన విజయాన్ని సాధించడం దాదాపుగా 57% పైగా బీసీ అభ్యర్థులకు పదవులు రావడం అన్న విషయం పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీల 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు మోసం చేసిన బీసీల్లో వచ్చిన చైతన్యానికి మన ఓటు మనమే వేసుకోవడం ద్వారా మన రాజ్యాధికారంలో భాగం కావచ్చన్న విషయం పైన చైతన్యవంతులైన బీసీలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా మా ఓటు మాకే అన్న నినాదంతో వీళ్ళందరూ కూడా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. కొన్ని పార్టీలలో అభ్యర్థులు టికెట్లు రాని అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా అద్భుతమైన విజయాన్ని పొందిరు. ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే గడిచిన 2 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం పట్ల 42% రిజర్వేషన్ల ఉద్యమం అనేది అద్భుతమైన ఉద్యమం వల్ల ఆ ఉద్యమ ఫలితాలు ఈరోజు భావజాల వ్యాప్తి ద్వారా చైతన్యం పొందడం ద్వారా బీసీలు అద్భుతమైన విజయాన్ని పొందిరు. ఆ చైతన్యంతోనే ఇన్ని స్థానాలు పొందడం జరిగింది. దీన్ని ఇదే రకంగా ఇదే చైతన్యవంతంతో మనం ముందుకెళ్ళి రాబోయే ఎలక్షన్లలో మన ఓటు మనమే వేసుకోవడం ద్వారా మాత్రమే బీసీలు రాజ్యాధికారానికి దగ్గరవుతారు. అద్భుతమైన రాజ్యాంగం ప్రసాదించిన ఓటు అనే ఆయుధాన్ని మనం మన కొరకు వాడుకోవడం ద్వారా మన వాట మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.